Hey guys, welcome back to our YouTube channel. చెప్తే నువ్వు చెప్పినావా గైస్ చాలా రోజులు అయిపోయింది వ్లాగ్స్ చేయక. సో ఇవాళ సండే కదా, ఏదన్నా వ్లాగ్ చేద్దాం అనుకొని ఏ డే ఇన్ మై లైఫ్ అయితే చేస్తున్నాం. మేము సండే మేము ఏం చేస్తాము అనేది సండే రోజు మేము ఏం చేస్తామా అనేది మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాము. చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియోలో మంచి వాసన వస్తుంది. ఇక్కడ బిర్యానీకి కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఆనియన్స్ కట్ చేసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి, ఇక్కడ పుదీనా తెంపుతున్నాను. నేనైతే బిర్యానీ అంటే అంత సామాన్ ఉండాలి, ఒక్కటి మిస్ అయినా అది టేస్ట్ రాదేమో అన్న ఫీలింగ్ నాకు ఉండిపోతుంది లోపల. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? కామెంట్ చేయండి. పొద్దున్న నుంచి లేచిన దగ్గర నుంచి రెస్ట్ లేకుండా పనులు చేసుకుంటూ అటు ఇటు తిరుగుకుంటూ హ్యాపీగానే చూసుకుంటూ చేసుకుంటూ ఉన్నాను. అందుకే ఎక్కువ ఓపిక లేక ఇంకా షెర్రుని కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ చేసి ఇవ్వమంటే పాపం చేసిస్తున్నాడు. షెర్రు ఇంట్లో ఉంటే మాత్రం నాకు ఖచ్చితంగా ఏదో ఒక పనిలో హెల్ప్ అవుతూనే ఉంటాడు. నేను ఇదొక పని చేసుకుంటుంటే తను ఒక పనిలో హెల్ప్ చేస్తూ ఉంటాడు. తను దొరకడం నాకు చాలా అదృష్టం అని నేను భావిస్తాను. నాకు దొరికిన లాంటి హస్బెండ్ ప్రతి ఒక్క అమ్మాయికి దొరకాలి, అర్థం చేసుకునే లాంటి వాడని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సీరియస్లీ గాయ్స్, ఈ జనరేషన్లో అయితే ఇలాంటి అబ్బాయిలు చాలా రేర్. నేను చెప్తున్నాను, ఏదో ఒక పనిలో హెల్ప్ చేసుకుంటూ, వైఫ్ని అర్థం చేసుకుంటూ, వాళ్ళని ఒక చిన్న పాపలాగా చూసుకుంటూ చాలా పెద్ద మనసుతో మనం దగ్గర తీసుకుంటారు. నాకైతే మమ్మీ డాడీ లేరని చెప్పేసి షెర్రువే మొత్తం నాకు ఎంత ప్రేమగా ఎంత బాధ్యతగా చూసుకుంటాడో తెలుసా. నాకు ఏది ప్రాబ్లం రాకుండా చూసుకుంటాడు. ఇలాంటి హస్బెండ్ ప్రతి ఒక్కరికి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ చికెన్ అయితే మ్యారినేట్ చేస్తున్నాను. అన్నీ నా దగ్గరలోనే పెట్టుకున్నాను, ఎందుకంటే అది దానికి దీనికి మళ్ళీ పరిగెడుతూ ఉండాలి ఎందుకని చెప్పేసి. మసాలా అయితే డబల్ మసాలాతో చేశాను నేను. బిర్యానీలో నుంచి ఆ అరోమా వస్తుంటే ఆహా, అసలు దాంతోనే కడుపు నిండిపోతుంది. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి, డబల్ మసాలాతోని చేయని వాళ్ళు ఉంటే చేసి మీరే అంటారు, అక్క అవును నువ్వు చెప్పింది నిజమే అని చెప్పేసి. నిజంగా టేస్ట్ అయితే అసలు ఎవరు పేరు పెట్టలేరు, అలా ఉంటుంది. నేను అబద్ధం అంటే మీరు ఇంట్లో ఒకసారి డబల్ మసాలాతో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరే అంటారు, అక్క నిజంగా నువ్వు కరెక్ట్ అని చెప్పేసి. సో మీరు ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇక్కడ మ్యారినేషన్ అయితే అయిపోగానే ఇక్కడ డబ్బాలు ఎక్కడ సర్దేస్తున్నాను. నాకు చేతి కింద తాకుతూ ఉంటే అక్కడ వంట బండ పైన అంతా ఉంటే చిరాకు అనిపిస్తుంది. అందుకే ఏదైనా పని అయిపోగానే అది అక్కడ క్లీన్ చేస్తూనే ఉంటాను నేను. ఒకవేళ అవి అక్కడే ఉన్నాయంటే చేసే మూడు ఇంకా ఉత్సాహం రెండు పోతాయి. సో అందుకే నేను ఎక్కడిదక్కడ ఏదైనా పని అయిపోగానే క్లీనింగ్ చేస్తూనే ఉంటాను. అండ్ ఇక్కడైతే టీ పెట్టేసుకున్నాను, హెడేక్గా ఉంది అని చెప్పేసి. అప్పటికే ఈవినింగ్ అయిపోయిందని కొంచెం టీ తాగుదామని చెప్పేసి. ఇక్కడ షెర్రు అయితే బ్రెడ్ టోస్ట్ అయితే చేశాడు. అలాగే బ్రెడ్ టోస్ట్తో జామ్ పెట్టిస్తాను. మార్నింగ్ నుంచి ఏం తినలేదని చెప్పేసి అది కూడా కొంచెం తినేసాను. నాకు టీ ఉంటే టీతో పాటు ఏదో ఒకటి ఉండాలి, లేకపోతే టీ అసలు తాగబుద్ధి కాదు. ఇంకా హ్యాపీగా అయితే నాతో పాటే ఉంటా అని ఏడుస్తుంది. నేను కిచెన్లో ఉండే తింటున్నాను, నా దగ్గరికి వస్తా అని ఏడుస్తుంది. ఇంకా పక్కన అమ్మాయి వచ్చి హ్యాపీని తీసుకెళ్ళింది. తన దగ్గర ఉంటుందా అంటే తన దగ్గర కూడా ఉండట్లేదంట. అక్క ఉండట్లేదని చెప్పేసి తీసుకొచ్చేది ఇచ్చేసింది ఆ అమ్మాయి. ఇంకా నేను టీ తాక్కుంటూ వాళ్ళ నాన్న హ్యాపీని ఎత్తుకుంటే ఇవ్వు అని పిలుస్తున్నాను.
నేనైతే కిచెన్కి కాసేపు రెస్ట్ ఇచ్చేసి వచ్చి అయితే సోఫాలో అలా కూర్చున్నాను. హ్యాపీగాడితో టైం స్పెండ్ చేద్దామని చెప్పేసి. తనకి ఎందుకు ఏడుస్తుందా అని అనుకుంటే మార్నింగే స్నానం చేయించేశాను కదా, అప్పటి నుంచి తను పడుకోలేదని అది ఇరిటేషన్ ఫీల్ అయ్యి అట్లా చేస్తుంది నిద్ర వచ్చి. ఇంకా సర్లే పడుకోబెట్టేద్దామని చెప్పేసి అలా కూర్చొని తనకు ఫీడింగ్ చేసుకుంటూ నేనైతే ఫోన్ చూస్తున్నాను. ఇంకా పడుకుంటుందా, నేను ఇంత బుజ్జగించి అది చేసి ఇది చేసి తనని పడుకోబెట్టేస్తే పని అయిపోతుంది, వేరే పనులు చూసుకోవచ్చు అనుకుంటే అదేం చేసిందో ఒకసారి మీరే చూడండి. ఏమైంది? ఎంత పెద్ద టాస్క్ పడుకోబెట్టాలంటే నరకం దేవా. పడుకో. అది పడుకుందనే భ్రమలో నేనైతే అక్కడ తీసుకెళ్ళి దాన్ని పడుకోబెడితే అది లేచి గోల చేసేస్తుంది. ఇంకా అలా ఇలా చేస్తూ ఫైనల్గా అయితే దాన్ని పడుకోబెట్టేశాను నేను. ఇంకా పడుకోబెట్టి ఎచ్చగా ఉంటుందని చెప్పి దుప్పటి కప్పేశాను. మళ్ళీ బొర్లి కింద పడిపోతుందేమో అని దిండు కూడా పెట్టేసినాను. హ్యాపీగా పడుకోబెట్టడమే అదొక పెద్ద అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది నాకు. ఫైనలీ మొత్తానికైతే పడుకోబెట్టేసిన. ఇప్పుడు టైం వచ్చేసి 4:35 అవుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ఆకలేసి ఇంకా రైస్ అయితే పొయ్యి మీద వేసేసినాను. ఇంకా నేను ఫస్ట్ బిర్యానీ చేసే ముందు ఇలా కర్రీ ప్రిపేర్ చేసుకుంటాను. కర్రీ ప్రిపేర్ చేసుకొని అందులో 70% కుక్ అయిన రైస్ వేసుకుంటాను. చాలామంది అలా చెయ్యరంట కదా, కర్రీ ప్రిపేర్ చేసుకొని డైరెక్ట్ దమ్ పెట్టేస్తారు. చికెన్ మ్యారినేషన్ చేసిన చికెన్ వేసుకొని రైస్ వేసుకొని దమ్ పెట్టేస్తారు. కాకపోతే నేను కొంచెం కుక్ చేసుకుంటా చికెన్ని. బాగా కుక్ చేసుకున్న తర్వాతనే ఎందుకో నాకు పచ్చిగా అనిపిస్తుంది, సో అట్లా చేసుకుంటా నేను. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. సో ఇక్కడ వంట బంద అంతా క్లీనింగ్ చేసుకొని అన్నీ ఎక్కడివక్కడ పెట్టేసి మొత్తం కడుక్కొని ఒకసారి నేనైతే అంట్లయితే తోమేసుకుంటున్నాను. మీకు ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను కదా, నాకు అలా ఉంటే నచ్చదని చెప్పేసి. నాకు ముందే ఓసిడి, అస్సలు అలా ఉంటే నేను అస్సలు చూడలేను. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటాను. ఇంకా అంట్లు కూడా పడవు కదా, కొంచెం టైం కూడా సేవ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ చికెన్ అయితే ఉడికిందా లేదా అని చెప్పి చూస్తున్నాను.
రైస్ అయితే అయిపోయింది, మొత్తం రైస్ అంతా 3 times వేసాను. అలా మీరు అనుకోవచ్చు ఏంటక్క ఒక్కసారి వేస్తుంది అని చెప్పేసి, లేదు 3 times వేసాను. ఇప్పటికే వీడియో చాలా లాంగ్ అవుతుందని ఇంకా నేను ఎక్కువగా చూపించట్లేదు. వీడియో ఎక్కువ లెంతీగా అయిపోతే నాకు ఎడిట్ చేయడానికి చిరాకే, మళ్ళీ మీకు చూడడానికి చిరాకే అనిపిస్తుంది. సో ఇంతే తీసాను నేను. ఇంకా రైస్ అయితే దమ్ముకు పెట్టేసి వచ్చి ఇక్కడ కూర్చొని రీల్స్ అయితే స్క్రోల్ చేస్తున్నాము. ఏంటక్క వాళ్ళు అంత నవ్వుకుంటున్నారు అనుకోవచ్చు మీరు. సో గాయస్, నేనైతే ఇవాళ మార్నింగ్ నుంచి చాలా అలసిపోయిన పని చేసి పాపం ఈయన కూడా హెల్ప్ చేస్తాడు. ఈయన హెల్ప్ చేసేపటికే నాకు ఇంత నడుస్తుంది. ఎందుకు నవ్వుతావే? హెల్ప్ చేయవా? చేస్తావు కదా. నేను ఉండేప్పటికే నాకు చాలా పని సేవ్ అవుతుంది. ఏంటంటే నేను ఒక పని చేసేలోపు ఇంకొక పని అలా చేస్తూనే ఉంటాడు. నేను ఏదైనా వర్క్ చేసుకుంటుంటే హ్యాపీగా అన్ని చూసుకోవడం అలా చేస్తుంటాడు. హ్యాపీ అయితే మార్నింగ్ నుంచి అసలు మాకు పని చేస్తుంటే మధ్యలో వస్తూనే ఉంది. అందుకే ఈ టైం అయింది. బిర్యానీ అయితే చేస్తున్నాను కదా, బిర్యానీ అయిపోయింది కూడా. టైం చూడండి, కనిపించట్లేదు. 5:20 అవుతుంది, ఇంకా తినలేదు మేము. ఇప్పుడు తినాలి. మార్నింగ్ నుంచి ఫుల్ వర్క్స్ ఉండే అలసిపోయినాము. ఇంకా తిన్న తర్వాత ఇంకా బట్టలు కొన్ని ఉన్నాయి, అవి ఫోల్డింగ్ చేయాలి. గత 1 week నుంచి ఫోల్డ్ చేద్దాం అనుకుంటున్నాం, అక్కడనే ఉంచేస్తున్నాం. అసలు ఒక్క పని కూడా అవ్వట్లేదు హ్యాపీ గార్డ్ వల్ల. వాషింగ్ మిషన్ లో ఉన్న బట్టలు అవి ఆరేసిండు, మళ్ళీ అవి తీసి మా అత్త చేయాలి. అసలు ఎంత చిరాకైన పని తెలుసా. అవును, చిరాకైనా అసలు ఈ పనులు ఎవరికని పెట్టిరో ఏమో. సో తిన్నాం, ఇంకా ఫుల్ ఆకలేస్తుంది. గాయస్, మీకు మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇది వరకు చాలా వీడియోస్ చేసాము. నచ్చితే అవి చూసి లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా నా ఇన్స్టా ఐడి కూడా ట్యాగ్ చేస్తాను. ఇన్స్టా ఐడిని కూడా నేను ట్యాగ్ చేస్తాను, మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి విజిట్ అవ్వండి. నచ్చితే అది కూడా ఫాలో చేసుకోండి. ఇంకా ఏం వీడియోస్ కావాలో అవి కూడా మాకు చెప్పండి, మేము చేస్తాము. అండ్ మా వీడియోస్ నచ్చితే కంపల్సరీ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల మేము ఇంకా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇంకెందుకు ఆలస్యం, ఫుల్ ఆకలేస్తుంది మార్నింగ్ నుంచి, తినేద్దాం. ఇదే నేను చేసిన బిర్యానీ. అవుట్పుట్ అయితే ఇలా ఉంది. టేస్ట్ అయితే అదిరిపోయింది, అసలు మాటలు లేవు, అంత బాగుంది. టేస్టీగా నేనే చేసింది అనిపించింది నాకైతే. కూర్చొని తినుకుంటూ హ్యాపీగా అలా కూర్చోబెట్టుకొని తినిపియాలి రోజు, లేకపోతే అస్సలు తినదు అది. ఇంకా నేను కూడా కూర్చోబెట్టుకోవడం కాదు, వాళ్ళ నాన్నే అలవాటు చేశాడు. అలా మీద వాళ్ళ నాన్న పైనే కూర్చొని తింటుంది, లేకపోతే ఆ బుడ్డి చైర్ ఉంది కదా, అలా తాతయ్య కొనిపించాడు అది. ఇంకా డైలీ ఆ చైర్ పైన కూర్చోబెట్టి తినిపిస్తాము. చికెన్ తింటుంది, రైస్ అస్సలు తినట్లేదు. బిర్యానీ ఎట్లుంది మమ్ము? హ్యాపీ బిర్యానీ బాగుందా? మా హ్యాపీ అయితే రైస్ తక్కువ, చికెనే తింటుంది. రైస్ అసలు తినట్నే లేదు. నిజంగా నచ్చిందా? ఏదో తినాలి కదా అని చెప్తున్నావా? బాగుందా? మా హ్యాపీ గార్డ్ చూడండి. హ్యాపీ హ్యాపీ చూడు, బిర్యానీ నచ్చిందా? నచ్చిందా? సో ఇప్పుడు ఇంకా చాలా పనులు ఉన్నాయి, వెనక కనిపిస్తున్నాయి కదా, ఫోల్డింగ్ చేయాలి. ఇంకా పీనట్ బటర్ చేయాలి, హోమ్ మేడ్ పీనట్ బటర్. బయట నుంచి తీసుకోవడం ఎందుకు, అన్ని ప్రిజర్వేటివ్స్ మిక్స్ చేస్తున్నారని చెప్పేసి బయట నుంచి ఏం తీసుకోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఏం తినాలన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటున్నాం ఈ మధ్య. అండ్ ఇప్పుడైతే
పీనట్ బటర్ రెడీ చేయాలి నేను ఇంట్లో. అండ్ షుగర్ కూడా కట్ చేద్దామని అనుకుంటున్నా నేను. కొంచెం ఏ కొంచెం హెల్త్ పైన కేర్ తీసుకుందామని చెప్పేసి. హ్యాపీగా పుట్టినప్పటి నుంచి ఏది కుదరట్లేదు, ఇక ఏది పడితే అది ఫీడింగ్ ఇస్తున్నా కదా అని తినేస్తున్నా. బట్ ఇప్పటి నుంచి కొంచెం హెల్త్ కాన్షియస్ తీసుకోవాలి, లేకపోతే కుదరదు. ఇంకా లావు అయిపోతున్న బాడీ అంతా అన్హెల్దీ అయిపోతుంది. సో అందుకే షుగర్ కూడా కట్ చేద్దాం, ఇంట్లోనే హెల్దీ వేలో పీనట్ బటర్ రెడీ చేసుకుందాం అని చెప్పేసి అయితే ఇప్పుడు రెడీ చేసుకుంటున్నా. నెక్స్ట్ మీకు వ్లాగ్లో వస్తుంది, మినీ వ్లాగ్ వస్తుంది పీనట్ బటర్ది. వెళ్ళి చూసి లైక్ చేసి ఒకసారి ట్రై చేసి చెప్పండి నాకు ఎలా ఉంది. నా ఇన్స్టాగ్రామ్ లింక్ బయోలో ఇస్తున్నాను, ట్రోలర్ తేజు. ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. కొంచెం బోల్డ్ కంటెంట్ ఉంటుంది, చాలానే ఫాలోవర్స్ గెయిన్ అవుతున్నారు ఈ మధ్య. మీ అందరు లవ్ అండ్ సపోర్ట్తో నేను ఇక్కడ దాకా వచ్చాను. ఇంకా మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో ఎలా సపోర్ట్ చేస్తున్నారో యూట్యూబ్లో కూడా అలాగే సపోర్ట్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గాయ్స్ మీరు త్వరగా వెళ్ళి నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఇక్కడ ఇస్తాను, వెళ్ళి ఓపెన్ చేయండి. మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేసి అక్కడ కూడా ఫాలో చేయండి. డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. ఇన్స్టాలో అయితే చాలా యాక్టివ్గా ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ వస్తే కూడా నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి, నేను టెక్స్ట్ చేస్తాను మీకు. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. హే గాయ్స్, ఇప్పుడు టైం అయితే 7:38 అయితే అవుతుంది. నేనైతే తిన్న వెంటనే పీనట్ బటర్ అయితే స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసి ఇంకా వీడియో తీసుకొని వీడియో ఎడిట్ చేసుకుంటూ మినీ వ్లాగ్కి కూర్చున్నాను. మినీ వ్లాగ్ చేశాను. నాకు తెలిసి ఈ వీడియో అప్లోడ్ కాకముందే అది మినీ వ్లాగ్ వచ్చేసి ఉంటుంది. చూడని వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ కొంచెం హెడేక్గా ఉందని చెప్పేసి నేనైతే టీ పెట్టాను, చూపిస్తాను. సో టీ అయితే అవుతుంది. షెర్రు ఏం చేస్తున్నాడో చూద్దాము. పడుకున్నట్టున్నాడు. ఇంకా బిర్యానీ తినగానే మత్తుగా ఉందని చెప్పిండు. షెర్రు ఏమైంది? టీ తాగదాంలే, టీ పెట్టిన దా లేనన్న. టీ పెట్టిన, టీ తాగిన తర్వాత త్వరగా పడుకుందాం ఈరోజులే. హ్యాపీ నాకు ఇవ్వు, నాకు ఇవ్వు. చిన్న తల్లి అంటే లెక్క లేకుండా పోతుంది హ్యాపీకి. హ్యాపీ అమ్మకి ఇవ్వవా? నాన్నకి ఇస్తావా, అమ్మకి ఇస్తావా? హ్యాపీ ఎవరికి ఇయ్య అంటుంది. టీ తాగుకుంటూ మంచిగా బిస్కెట్తో ఎంజాయ్ చేస్తున్నాడు షెర్రు. తొందరగా తిను, అక్కడ అన్ని బట్టలు ఫోల్డ్ చేయాల. అబ్బా ప్లీజ్ మమ్మ ప్లీజ్, ఇద్దరం ఫోల్డ్ చేద్దాం. ఫైనల్గా టీ అయితే తాగుతున్నాం. మా అమ్మ నేనంటే ఇష్టమా లేదని మరి బట్టలు మడత చేయంటే ఎందుకు చేస్తుంది? నేను నీకు ఇంత మంచి టీ పెట్టి ఇచ్చినాను నేను. మరి ఎవరు పెట్టి? వీళ్ళు కూడా సాక్షులు. గైస్ చూసిరు కదా మీరు, నేను టీ పెట్టినప్పుడు మంచి బర్రెలక వండుకుండు, ఇప్పుడు లేచి ఓవర్ యాక్షన్లో కొడుతుంది. నా బంగారు కొండ అన్న నాకు చాలా హెల్ప్ చేస్తాడు గైస్ అన్ని పనులు. కండ కాదు, కొండ అన్న, బంగారు కొండ, నా చిన్న బంగారు కొండ, నా చిట్టి బంగారు కొండ. హాయ్ చెప్పు, హాయ్ హాయ్. గాయస్ చూడండి, బట్టలు మడత చేద్దామంటే వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు ఇక్కడ. నాకు తెలిసి ఇక్కడ ఈరోజు మడత పెట్టే ఇదిలో లేము. ఆల్రెడీ ఇక్కడ 9 గార్డెన్కి వస్తుంది, ఇక కామ్గా పడుకోవడమే. ఈవెన్ పడుకోబెట్టాలంటే
నరకం నరకం చూడాలి మేము. నైట్ అంతా పడుకోదు, మమ్మల్ని పడుకోనివ్వదు. మార్నింగ్ మళ్ళీ లేట్ అయిపోతుంటుంది లేగాలంటే. గైస్, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్రీవియస్లో చాలా వీడియోస్ చేశాము, నచ్చితే అవి కూడా చూసి అవి కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ టైం వీడియోస్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అంతవరకు సీ యూ, స్టే ట్యూన్, బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.